సీత, మన ఇద్దరం ఇలా ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం లాగా మూతులు ముడుచు కూర్చుంటే ఏం లాభం లేదు. ఊరి నుంచి మా బామ్మ ఉత్తరం రాసింది, చదువుతాను విను. ప్రియమైన మనవాడు కిష్టయ్యకి నేనే ఉభయ కుశలోపరి. మీ తాతయ్య వచ్చి అన్ని వివరాలు చెప్పారు. బంగారు బొమ్మ లాంటి మునిమనోడు పుట్టాడని విన్నప్పటి నుంచి నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఏమిటలా గుడ్లప్పని చూస్తున్నావు? మనకు తెలియకుండా మనకు పిల్లాడు ఎప్పుడు పుట్టేశాడనా? ఆ ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిని వెతుకున్నావు కదా, అది చూసి వాడు మన పిల్లాడే అనుకుని మా తుపాకీ తాత వెళ్ళి మా బామ్మతో ఏదేదో వాగేసుంటాడు. అది ఈ హడావిడి. ఈ సంతోషకరమైన వార్త వినగానే బీద సాధలకు బట్టలు పెట్టాను, అన్నదానం చేయించాను, గుళ్ళో అభిషేకం చేయించాను. మీరు పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆ పసివేదన చూడటానికి నేను రేపు మంగళవారం వస్తున్నాను. ఇట్లు బామ్మ. సరిపోయిందా? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? వాడిని చూసుకోవడానికి మంగళవారం నాడు బామ్మ ఇక్కడికి వస్తుంది. ఆవిడ వచ్చేసరికి ఆ పిల్లాడు మనవాడు కాదని ఆవిడకి తెలిస్తే మన మీద విరుచు పడుతుంది. కాబట్టి ఆవిడ వచ్చి వెళ్లే వరకైనా ఆ పిల్లాడు మనవాడేనని ఒప్పించడానికి చిన్న నాటకం ఆడాలి. నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడుస్తాను. ట్రాన్స్ఫరా? అయ్యయ్యో, సామాన్లన్నీ సర్దుంటే ఏ పిక్నిక్ అనుకున్నాను. ఈసారి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సార్? అది స్టేట్ కి సెంట్రల్ కి మధ్య సమస్య అయ్యా. పిల్లకాకి మీద ఉండే దెబ్బల నా మీదకి వచ్చి పడింది. సెంట్రల్ మనిషి కూడా గాంధీ బొమ్మ దగ్గర తాగి అల్లరి చేస్తున్నాడు అని నాకు ఫోన్ ఒకటి వచ్చింది. నేను వెళ్ళి వాడిని మూసేశా. తీరా చేస్తే వాడు స్టేట్ ఎమ్మెల్యే. నా స్టేట్ ఎమ్మెల్యేని మీరు మూసేశారు అని కేంద్ర హోంమంత్రికి వాడు ఫోన్ ఒకటి కొట్టాడు. వాడు అక్కడి నుంచి తన్ను తన్నాడు. నేను ట్రాన్స్ఫర్ మీద ఇదిగో శ్రీకాకుళం పోయి పడుతున్నా. ఏ ఊళ్ళోనో ఒక నెలకు మించి ఎక్కడ ఉంచలేదు. మీరు ట్రాన్స్ఫర్ అయితే అయ్యారమ్మా, కుర్రాన్ని నాకు ఇచ్చేలొచ్చుగా. ఏమయ్యా, అదేమన్నా ఆట బొమ్మ అనుకున్నావుటయ్యా? మా కన్న కొడుకయ్యా. ఇదిగో చూడు, నీ సమస్య ఎలా తీర్చుకుంటావో నాకు తెలీదు, కానీ నాకు చేతనైన సహాయం మాత్రం ఒకటి చేస్తా. నీకు ఇంకో ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. నీ యజమానితో మాట్లాడాను. ఏమిటి ఆలోచిస్తున్నావు? కుర్రాడి కోసం నేను ఎక్కడ అల్లాడాలా అని. అనసూయ, నీకోసం ఎవరో వచ్చారు చూడు. వస్తాం సార్. ఎవరు? నమస్కారం అండి. రండి రండి, కూర్చోండి. ఇక్కడ అనసూయ అంటే? నేనేనండి. ఈ ఊర్లో నా పేరు అనసూయ. మా ఊరు చింతలపూడి, అక్కడ నా పేరు చిలకమ్మ. మరి బాంబే, ఢిల్లీలో? అది ఊరికి ఒక పేరు మారుతుందండి. మీకేం కావాలి? నువ్వు నాకు పిల్లాడిని ఇవ్వాలి. అవును. అబ్బా, నాకు సిగ్గుగా ఉందండి. అయ్యే, నీ లుక్ సౌండే సరిగ్గా లేదు. మా బామ్మ ముందు నాకు అబ్బాయిగా నటించడానికి ఒక పిల్లాడు కావాలి, అది సంగతి. ఇంటికా? స్టూడియోలో కాదా? నేను ఇంటికైతే పిల్లల్ని అమ్మా తల్లి, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. కొంచెం పెద్ద మనసు చేసుకుని ఆలోచించు. డబ్బు ఎంత కావాలంటే అంత ఇస్తాను. అయితే సరే. రోజుకి అంటే 9 to 6 కాల్ షీట్ కి 500 రూపాయలు. దాని తర్వాత ఎక్స్టెన్షన్ అయితే ఒక గంటకి 100 రూపాయలు ఎక్స్ట్రా అన్నమాట. అధికారులకు రేట్ చెప్పినట్టు చెప్తావేంటి? హోల్ మొత్తం మీద రేట్ చెప్పు. ఓహో, పిక్చర్ కాంట్రాక్ట్ లాగానా? అదేం కాంట్రాక్టో, నాకు కావాల్సింది మగపిల్లాడు. మగపిల్లడా? ఏ లేడా? ఉన్నాడే. ఈవిడ వాళ్ళకం చూస్తుంటే మొత్తం 5-6 స్టాక్ ఉన్నట్టున్నారు. మంచి సరుకు చూసి పట్టరామ్మా. పోలికలు మాత్రం నాలాగే అందంగా ఉండాలి. ఇదిగోండి మీ పిల్లడే. అరే, అచ్చ నాలాగే ఉన్నాడే, అదెలా కుదిరిందబ్బా? అవును, వీడి పేరేమిటి? రాజకుమారి. రాజకుమారి? కాదు కాదు, రాజకుమార్. మేము ముద్దుగా రాజకుమారి అని పిలుచుకుంటాం. వీళ్ళ నానేడి? తలకొని అడవికి వెళ్ళారు. అడవి మనిషా? షూటింగ్ వెళ్ళారు. ఓహో, యాక్టర్ అన్నమాట. అవును, ఫైటింగ్ సీన్లు మాత్రం యాక్ట్ చేస్తారు. అనుకున్నా వీడు పరుగును చూసినప్పుడే వీడి ఫాదర్ ఫైటర్ అయి ఉంటాడు అనుకున్నా. ఇంటికి అడ్వాన్స్ పంపిస్తాను, వస్తా. హలో, ఎక్కడికి? నేను పిల్లని ఒంటరిగా పంపను, నేను రావాల్సిందే. ఏమిటమ్మా ప్రధానికి ఇలా పేచి పెడతావు? ఏదో వీడు నా పోలికలతో ఉన్నాడు కదా అని సంబరపడిపోతే గొడవ ఏమిటి? కావాలంటే 400 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను, నువ్వు మాత్రం రాకు, వీడిని తీసుకెళ్తాను. మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే పిల్లాన్ని ఒంటరిగా పంపను, ఇచ్చేయండి. అయ్యో, అది కాదు. మా బామ్మ అడిగితే వీడు నా కొడుకు అని చెప్తాను. నువ్వెవరని అడిగితే ఏం చెప్పను? పిల్లాన్ని చూసుకుని ఆయని చెప్పండి. ఆయ? నువ్వు చూస్తే ఆయలా ఉన్నావా? వేరే టైప్ లో కదా ఉన్నావు. అయినా ఈ ఐడియా ఏదో బానే ఉంది. దీనికి మాత్రం వేరే రేట్ అడకు. వెంటనే వీడు బయలుదేరు. సరే. నా టైం చూసేవారు ఎలా ఉందో. రామ్మా. సీత, సీత. నానా హైరాణ పడి ఈ పిల్లాన్ని తీసుకొచ్చాను. బామ్మ దృష్టిలో వీడు మన కొడుకు, ఈవిడ ఈ పిల్లాడి తల్లి. బామ్మతో ఈ కుర్రాన్ని చూసుకుని ఆయా అని చెప్పాలి. చూడు సీత, మన మధ్య 1,00,000 సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ విషయంలో బామ్మకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. నిజం తెలిసి బామ్మకి ఏదైనా జరగకూడదు జరిగిందంటే అది నేను భరించలేను. దయచేసి అర్థం చేసుకుని నడుచుకో. వచ్చింతసేపు అయిందే, కాస్త కాఫీ, టీ, కనీసం కొంచెం హార్లిక్స్ అయినా ఇవ్వకూడదా? చూసావా, నీ బుద్ధి బానించుకున్నావు కాదు. అలా లేకి మాటలు మాట్లాడుకో, అన్ని ఇస్తారు రా.
ఎక్కడికి? చెప్తారా? మా బామ్మ వచ్చిన తర్వాత నువ్వు మూగదానిలో పడి ఉండాలి. నోరు ఎత్తడానికి వీల్లేదు. ఇదే నీ రూము, వెళ్ళేది. ఈ రూమా? ఆ. ఏసీ లేదే. ఎక్కడ నా మునిమనోడు? ఎక్కడ్రా? వస్తాడు బామ్మ, ముందు నువ్వు కూర్చో. త్వరగా చూపిస్తారా? ఆ, సీత తీసుకురా, బామ్మ వచ్చేసింది. రామా సీతారా, బాగున్నావా? అయ్యో నా బంగారు కొండ, నా బంగారు కొండ. చూసారా మునిమనోడు ఎంత బాగున్నాడు? ఒరేయ్, వీడి ముక్కు కాస్త నీలాగుందిరా. ఆ, వారం క్రితం చూసినప్పుడు వీడి ముక్కు ఇంకోలా ఉందే. అది నీ చూపులో పోయి ఉంటుంది. బాగా చెప్పావు. ఇదిగో తాతయ్య, వారానికి ముక్కు మారదా? ఈ లెక్కన 10 వారాలకి వీడి ముక్కు వినాయకుడి తొండమంత అవుతుందంటావా? ఇదిగో ఇట్లాంటి కొక్కిరాయి కూతలు పూయొద్దనే వచ్చిన కుదరం చెప్పిండ్లా? అమ్మా సీత, మనసులో ఏం పెట్టుకోబాక. నువ్వంటే నాకు కోపం లేదమ్మా. నా మనసు తీరా నాకు మునిమనవని కనిచ్చావమ్మా మా వంశాన్ని ఉద్ధరించడానికి. నాకు అంతే చాలు. రేయ్, వీడి పేరేం పెట్టావరా? రాజు అని పిలుచుకుంటున్నాం బామ్మ. ఛీ! రాజు మంత్రి సేవకుడు ఏమి నా పిండాకుడు. సూరయ్య అని నా పేరు పెట్టుకో, స్టైల్ గా ఉంటుంది. సవట వెధవ, పనికి మాల వెధవ అవుతాడు నీ పేరు పెట్టి. నీ వయసు వచ్చినా బజార్లో పసిపిల్లలతో జరి గోళీలాడుతుంటాడు. వద్దులే. ఒరే నాన్న, వాళ్ళ నాయన పేరన్నా పెట్టుకో, కాస్త మర్యాదగా ఉంటుంది. మా నాన్న పేరు మర్యాదగాను, నా పేరు అసహ్యంగాను ఉంటుందా? ఒక్క చోట కూడా నాకు మంచి పేరు రానివ్వవు కదా. అసలు ఉంటేగా రావడానికి. ఏమిట్రా రానా? దొంగగాడిదే. గాడిదానికి కూడా అనేసావా నన్ను? చీపా పిచ్చి కన్నా. ఓహో, పిచ్చి కన్నా గాడినా ఇవన్నీ అనుకో, లక్ష అనుకో. ఒరే నాన్న, మీ బామ్మ రాజ్యలక్ష్యం వచ్చిందిరా. మీ తాత సూరయ్య కూడా వచ్చాడు రా. ఎందుకు అడుగు తింటానికి? ఒక ముఖమల్ చొక్కా తెమ్మంటే తెచ్చావా? చూడు నాన్న, ఇక మీద నువ్వు ముఖమల్ చొక్కాలే వేసుకోవాలా, వెండి లోటాల్లోనే పాలు తాగాల. నువ్వు నా మునిమనడు కదా, మునిమనడు. ఇదిగో మునిమనవడు మెళ్ళో గొలుసు వేయాలని మురిసిపోయావు కదా, ఇందా. ఇదొక్క మంచి పని చేసావు. బామ్మ, ఇప్పుడు ఎందుకు అవన్నీ? నువ్వు రావైదా, ఈ వయసులోనే రా గొలుసు వేసుకోవాల్సింది, మురుగులు పెట్టుకోవాల్సింది, చెవులకు పోగులు పెట్టుకోవాల్సింది. ఏమయ్యో, మనం వచ్చేటప్పుడు ట్రంక్ పెట్టిలో ఒక నగలు పెట్టామే, అది తీసి పెట్టు, మనోడు పెళ్ళానికి ఇవ్వాలి. ఇప్పుడు నగలు నాకెందుకండి? ఇదిగో బామ్మకు ముద్దొచ్చినప్పుడే దాన ధర్మాలు చేస్తుంది, చేసినప్పుడే గప్చుప్గా తీసుకోవాలి. తీసుకో. మరే 8 ఏళ్లకు ఒకసారి దానం చేస్తుంది మీ బామ్మ. ఈయన పెద్ద దానకమ్ముడు. స్నానం చేయించాలి, పిల్లని లేవండి. చేది ఏమండోయ్? ఎవరినా నువ్వు? అడ్డమైన వాళ్ళ దరిద్రపు చేతులు బిడ్డ మీద వేయడానికి వీలేదే. ఏంటి, నావి దరిద్రపు చేతులా? నేను అడ్డమైన దాన్నినా? అసలు నేను ఎవరో తెలుసా నీకు? నీ వాళ్ళకని చూస్తే నెల్లూరు నెరజాలాగా ఉన్నావు. ఎవరా ఇది? ఆవిడ ఈ పిల్లాడికి తల్లి. తల్లి లాంటిది, తల్లి లాంటిది. లాంటిదా? తనే పురుడు పోసింది, ఇప్పుడు ఆయాగా ఉంటుంది బామ్మ. ఆయానా? నోట్లో గీగలు దొరుకుతాయి, మొయ్యవయ్యా. ఆయా ఇంత బ్యూటిఫుల్ గా ఉందా? పట్టణంలో ఆయాలు అందరూ అందంగా ఉంటారా? ఈవిడ స్పెషల్ ఆయా. కిష్టయ్యా, తాతయ్యని కుర్చీలో గోలే. ఇదిగో చూడు ఆయా, ఏంది ఆటోమేటిక్ ఇస్తావు? బిడ్డని అడిగి తీసుకునేటప్పుడు భద్రంగా జాగ్రత్తగా అడిగి మర్యాదగా తీసుకోవాలా. ఏంటి ఏంటేంటో అంటున్నారు? నేను ఏంటేంటో అంటం లేదు, ఏంటో నీ చూపే సరిగ్గా లేదు. అయ్యో నీ కులుకుమంట. బిడ్డ జాగ్రత్త. నేను కూడా ఒంటి నిండా నూనె పట్టించుకుని, సోప్ వేసుకుని, వీపు తోవించుకుని, నా చేత 4 వార్తలు పెట్టించుకుని. ఏయ్, ఎవరు లాగేది? నేను బాత్రూమ్ ఇటు కాదు, అటు. ఓహో, ఇప్పుడు మార్చేశారా? అవును, ఆయాలకి 60 మైలు దూరంలో ఉండాలని ఇప్పుడే మార్చేశారు, సిగ్గు లేకపోతే. కనిపెట్టేసింది. అమ్మా, పిల్లాడికి ఏం పాలిస్తున్నావు? పాలు అడుగుతుందిగా, చెప్పు. పాలు పాలు అదే డబ్బా పాలు బామ్మగారు. ఏంది, డబ్బా పాలా? అబ్బే, ఇదేం తెగులే. పిల్లోడికి పాలిస్తే ఒళ్ళు సళ్ళు అవుతుందని, అందం చెడిపోతుందని పిచ్చి పిచ్చి వేషాలతో వేయబాక. మన ఇళ్లలో తల్లిపాలు వేయడమే అలవాటు. ఇదిగో చూడు, వీళ్ళ తాత ఉన్నాడే, తాత 6 ఏళ్ళు వచ్చిందాక దున్నపోతులాగా తల్లిపాలే తాగాడంట. వీళ్ళ తాతమ్మ చెప్తుండేది. పాపం తాతమ్మకి ఎంత కష్టం వచ్చిందో. తాతమ్మ కష్టం సంగతి తర్వాత ఆలోచిద్దాం, ముందు ఈ డబ్బా పాలతో పిల్లోడు ఒంటికి వచ్చిన నష్టం సంగతి ఆలోచించరా. ఇదిగో చూడమ్మా, నువ్వు వాళ్ళ నుంచే తల్లిపాలు ఇవ్వడం మొదలెట్టు. పెద్దవాడు చెప్పిందిగా, తల్లిపాలు. ఎట్టా ఇస్తుందిరా అంబోతులాగా నువ్వు ఇక్కడ కూర్చుంటే సిగ్గా ఉండదు. పదమ్మా, మన లోపలికి పోదాం, పిల్లోడికి పాలు ఇద్దు గాని. రారా రాజా, రారా రాజా, బక్కారు రాజా. పిల్లోడిని ఎత్తుకుంటావా? ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకో. పెద్దాన్ని కదా శానసేపటి కూర్చుకుని కాలు తిమ్మిరి పట్టింది. పద 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 పద. అమ్మయ్యా. ఇదిగో చూడమ్మా, పిల్లోడికి పాలు ఇచ్చేటప్పుడు ఇట్ట పైట కప్పుకొని. కొందరి కళ్ళు పీడాకారం కళ్ళు. పిల్లోడు కొరికాడా? అవును. కొరుకుతాడు దొంగగడ్డ. వాడికి అప్పుడే కొరికైతే పెద్ద పళ్ళు వచ్చాయన్నమాట.
ఆ, తల్లిగా అన్ని భరించాల్సిందే. పిల్లోడు అట్టా కొరకాలంటే పెట్టి పుట్టాలంటారు మన పెద్దోళ్ళు. ఆ. బామ్మగారు ఆ, మళ్ళీ ఏమైనా కొరికాడా? లేదు లేదు ఆ, మీరు ఆ. బాబుని కొంచెం చూస్తుండండి. ఆ, ఆ, ఆ. నేను వెళ్ళి వంట పని అట్లాగే. చూస్తాను. నేను ఉన్నదే అందుకు కదా. ఆ, అన్నట్టు పాలు పురగా తాగాడా? ఓ ఓ బాటిల్ నిండా తాగేశాడు. అబ్బో, ఆ, బాటిలా? ఆ, అది కాదు బామ్మగారు, అలవాటైపోయింది. అన్ని పాలు తాగాడని అన్నా. అలవాట్లలో పొరపాట్లు వస్తుంటాయి. ఎరా రాజా, అమ్మని కొరికావా? నీకు పళ్ళు వస్తున్నాయి, పాలకాయలు చేయించాలి ముందు. వీడి గొలుసేది? ఏరా గొలుసు ఎక్కడ మారేసుకున్నావు? అమ్మ సీత, ఒరే కిష్టయ్య, ఆ? బిడ్డ మెళ్ళలో బంగారు గొలుసు కనిపించడం లేదురా? ఏమిటి బామ్మగారు? వీడి మెళ్ళలో బంగారు గొలుసు కనిపించడంలా. సీత, నువ్వేమైనా తీసి తాకి పెట్టావా? నాకేం తెలియదు బామ్మగారు, నేను చూడలేదు. ఇందాక పాలు ఇచ్చినప్పుడు నీ ఒళ్ళు ఏమైనా జారి పడిపోయిందేమో. చీర దులుపు. అయ్యయ్యో, నేను ముందలగా నా మునిమనుడికి ముద్దుగా చేయించుకున్న గొలుసే అది పోయిందంటే నా మనసే చెడిపోతుంది, నా మనసే చెడిపోతుంది. ఎతకండ్రా, ఎక్కడుందా ఎతకండ్రా. మీరు ఇక్కడ వెతుకుతూ ఉండండి, నేను ఒక ముఖ్యమైన ప్లేస్ లో వెతుకొస్తా. ఏమిటి తింటున్నావు? వేరుశనగ పప్పు కావాలా? వద్దులే, అవతల బామ్మ కంగారు పడుతుంటే ఇక్కడ కూర్చుని వేరుశనగ పప్పు తింటున్నావా? ఏంటి ఇవాళ అదోలా మాట్లాడుతున్నావు కృష్ణ? కృష్ణ కృష్ణ పేరు పెట్టి పిలిచేదాకా వచ్చేసావా? చెప్పు, ఆ కుర్రాడు గొలుసు ఎక్కడ పెట్టావు? ఏం గొలుసు ఏం లోకం? ఆ ఖైదీలకి జైల్లో వేసే గొలుసు. ఏమీ తెలియని నంగనాచిలా మాట్లాడావో తల గోడకేసి బాత్తాను. చెప్పు, ఆ గొలుసు ఎందుకు దొంగతనం చేసావు? గొలుసు తీసావా అని అడగండి. దొంగతనం చేసావు అంటే నాకు భలే కోపం వస్తుంది. అబ్బో, మహా కోపం వస్తుంది మహారాణి గారికి. ఆ గొలుసు ఎక్కడ పెట్టావు చెప్పు. అది దగదగ మెరుస్తుంటేను తీసాను. అయితే మా బామ్మ కళ్ళజోడు కూడా దగదగ మెరుస్తుంది, అది కూడా తీసేస్తావా? ఆవిడ పరాగ్గా ఉన్నప్పుడు చూస్తాలేండి. ఆ, నేను పరాగ్గా ఉంటే నన్ను కూడా మాయం చేసేటట్టున్నావే. మా బామ్మకి ఈ విషయం తెలుస్తుంటే పెద్ద గొడవలు అయిపోతాయి. ఆ గొలుసు ఇచ్చేయి. ఏవన్నా ఏ నేను తీసుకునేది ఎప్పుడు తిరిగి ఇచ్చే అలవాట్లేదు. చాలా గొప్ప అలవాటు. చాచి కొట్టానంటే చంప పగిలిపోతుంది. కాపురంలో గొడవలు తీసుకురావద్దు, దయచేసి ఆ గొలుసు ఇచ్చేవే. నవ్వుతావేంటి? మీరు నన్ను ఏమైనా పిలవడం బాగుంది. బాగా దగ్గరికి వచ్చేసారు కదా. అలా ఈకిలించకు, నిన్ను హత్య చేయక ముందే ఆ గొలుసు ఇచ్చేయి. బెదిరిస్తున్నారా? మీ బామ్మతో పిల్లని నా పిల్లడని చెప్పేస్తా. అమ్మా తల్లి సతీ అనసూయ, ఆ మాట మాత్రం చెప్పద్దు. ప్రపంచం మొత్తం తలకిందులైపోతుంది. పాపం బామ్మ అక్కడ వెతకలేక చచ్చిపోతుంది. ఒక్కసారి గొలుసు ఇవ్వు. నేను మీకు ఆ నగ ఇవ్వాలంటే దానికి సమంగా ఇంకో నగ తెచ్చిస్తేనే ఇస్తా. ఫోన్లే, ఇవ్వడానికి ఒప్పుకున్నావు కదా, నాకంతే చాలు. ఒకటేంటి, రెండు తెచ్చిస్తాను. ఎప్పుడు తెచ్చిస్తారు? బామ్మ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి పూట తెచ్చిస్తాను. ఇవ్వు. సరే, మీరు కనుక కృష్ణ నమ్మి ఇస్తున్నా. నా టైం అమ్మా. కుర్రాడి కోసం కొరివింది తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాను చూడు. నాకు ఇలా కావాల్సిందే కావాల్సిందే కావాలి. అబ్బో, జొన్నవాడ కామాక్షి, నీకు పాలాభిషేకం చేస్తానమ్మా. ఎట్టగైనా గొలుసు దొరికేట్టు చూడు. ముని మనవాడికని మురిపెంగా చేయించాను. 5-6 బిందెలు పాలు తెప్పించుకో. దేనికంట? గొలుసు దొరికింది. ఎట్టా? ఎక్కడ చిక్కిందిరా? బాత్రూమ్ లో వీడి చొక్కా జేబులో చిక్కుని. బాత్రూమ్ లో చొక్కాలో చిక్కిందా? చూడమ్మా, ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఆ ప్రతిసారి వెళ్ళి బతిమాలేను. బతిమలట ఎవరినిరా? ఆ బతిమాలటే కాదు బామ్మ, ప్రతిసారి వెళ్ళి వెతకలేను అని. ఓ అదే. మరి నాన్న, నీకు గొలుసు దొరికిందా? వేసుకో 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 వేసుకో. అది ఇప్పుడు లక్షణంగా ఉన్నావు.